తెలంగాణలో ప్రైవేటు ఫైనాన్సుల వేధింపులకు ఎంతో మంది బలైతురు. లోన్ తీసుకునేదాకా ఒక రకంగా చెప్పి లోన్ తీసుకున్న తర్వాత ఈ అమాయకమైన పేద ప్రజలను అయితే రక్తాన్ని పిండిస్తా ఉన్నారు. అట్లా మరి మీ ఫేక్ క్యాండిడేట్లను మీ దాంట్లో ఎట్లా పెట్టుకుంటారు? తెలంగాణలో ప్రైవేటు ఫైనాన్సుల వేధింపులకు ఎంతో మంది బలైతురు. రోజు రోజు ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది అవసరానికి లోన్లు తీసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏదైనా జరిగి అనేక కారణాలతో జరిగి డెత్ అయితే వాళ్ళ ఇంటికి పోయి అడగకుండా లోన్ కట్టాలి కంపల్సరీ అని వేధింపులకైతే ప్రైవేట్ ఫైనాన్సర్లు అయితే గురి చేస్తున్నారు. ప్రస్తుతం అదే ఘటన సిద్దిపేట అంబేద్కర్ నగర్లో జరిగింది. బాధితులు మనతో పాటు ఉన్నారు. లోన్ తీసుకున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో హార్ట్ స్ట్రోక్ తో చనిపోతే వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి మీరు కంపల్సరీ డబ్బులు కట్టాలని చెప్పి బాధితులను అయితే వేధిస్తున్నారట. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎన్ని లక్షల లోన్ తీసుకురు? మీరు ఎందులో లోన్ తీసుకురు? ఫైవ్ స్టార్ ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నాం. 4,50,000 రూపాయలు ఇప్పించింది క్యాండిడేట్ భరత్ రెడ్డి. ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తున్నారు. నాకు ఇన్సూరెన్స్ పేపర్లు ఇంటికి రాలేదు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇట్లా పరిస్థితి అని చెప్పేసి కాలుకు పుండైంది కూడా ఆయన క్యాండిడేట్ వచ్చి చూసుకొని పోయిండు. ఎవరు? ఏ క్యాండిడేట్? అందులో నా రాజు అనే పిల్లాడు వచ్చి చూసుకొని పోయిండు. చూసుకొని పోయిన తర్వాత కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేదు. నాకు ఖచ్చితంగా పైసలు కట్టాలన్నాడు. సరే చెప్పి ఆటో మళ్ళీ రీఫైనాన్స్ చేసి ఆయన పైసలు అయినా కట్టిన తర్వాత ఆగస్టు నెలలో 11 తారీఖున చనిపోయింది. చనిపోయిన ఫస్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది ఆయనకే. చేసిన తర్వాత వచ్చి కూడా ఇంతవరకు శవాన్ని చూడలేదు. మధ్యలో 2 సార్లు వచ్చిర్రు. ఏమైందని అంటే నా పరిస్థితి బాగాలేదు, నాకు మైండ్ అప్సెట్ ఉందని చెప్పేసి అన్న. తర్వాత డైరెక్ట్ నోటీస్ తీసుకొని వచ్చిర్రు. మాకు ఖచ్చితంగా పైసలు కట్టాలంటే మేము కట్టాము. ఇప్పుడు ఆమె పేరు మీద వచ్చింది నోటీసు. నేను ₹1 బిల్లు అయితే కట్టేటోని కాదు. నేను కట్టిన పైసలు నాకు వద్దు, ఓన్లీ నాకు పేపర్లు కావాలి. రేపు నా బిడ్డ ఉన్నది. నా బిడ్డ భవిష్యత్తు గురించి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయమని చెప్పి చేస్తా. ఆమె పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తా, ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పింది. మరి మీరు ఫోన్ చేసిన తర్వాత చేసినాక ఏమన్నారు? ఫోన్ చేస్తే మాకు రెస్పాండ్ ఇవ్వాలి. ఎలాంటి రెస్పాండ్ రెస్పాన్స్ ఇస్తలేరు. ఎన్ని రోజుల దాకా చేసిరా చనిపోయిన తర్వాత? ఆమె చనిపోయిన 3 నెలల తర్వాత ఒక 2 సార్లు వచ్చిపోయిన తర్వాత ఇది నోటీస్ ఒకటే పట్టుకొని వచ్చిండు. ఏం పేరు ఆయన పేరు? నోటీస్ పట్టుకొని వచ్చిన పేరు ఏం పేరు? నోటీస్ ఆయన పేరు రాజు. మీరు లోన్ తీసుకునే వాళ్ళు పెరక శారదనా? పెరక శారద. ఆమె పేరు మీద తీసుకున్నాం. చనిపోయిందని వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రాలేదు. ఎవ్వరు రాలేదు. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చి ఇంటికి నోటీస్? 3 నెలలకు. 3 నెలలకు వచ్చి నోటీస్ ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోలేదు. చెప్పమ్మా, ఏమైంది? వాళ్ళ కూతురు శారద వాళ్ళ కూతురు ఏం జరిగింది? మీ అమ్మకి ఏమైంది? కాలు కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. దాని కొరకు మేము లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకుంటే ఇట్లా చెప్పు ఏమైంది? ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ చేయించినాం. ఇల్లు చెప్పారా వాళ్ళు చేస్తామని చెప్పి? చెప్పారు. చెప్తే మీ అమ్మాయి చనిపోయిన తర్వాత మీరు దీనికోసం ఫోన్ చేసిరా వాళ్ళకి? ఏమన్నారు వాళ్ళు? వచ్చారా ఎప్పుడన్నా? ఒకసారి వాళ్ళు లోన్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా వచ్చారా? ఏమన్నారు? వచ్చి మీరు ఖచ్చితంగా కట్టాలి, పైసలు కట్టాలి అనుకుంటే మీరు అడగలేరా? అప్పుడు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చేటప్పుడు మీరు అడగలేరా? అడిగినాం. ఇన్సూరెన్స్ ఆమె పేరు మీద, మా ఇద్దరు పేరు మీద ఎందుకు కాలేదు, నా పేరు మీద ఎందుకు చేసారు, నా అకౌంట్ లో పైసలు వేసి ఇప్పుడు నన్ను ఎందుకు బదనాం చేస్తారు, ఆమె పేరు మీద లోన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమె మాఫీ కావాలి. ఆ రోజు చెప్పారా మాఫీ అయితే అని చెప్పిండ్రు. ఖచ్చితంగా లోన్ ఎవరి పేరు మీద తీసుకురా? పెరక శారదమ్మ వైఫ్. ఈమెనైనా పెరక శారద? వాళ్ళు లోన్ తీసుకొని మీరు తీసుకున్న తర్వాత ఆమె చనిపోయిన తర్వాత 3 నెలలకు వచ్చారు. శవాన్ని చూడడానికి కూడా రాలేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయమంటే చేస్తలేరా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినామని అవే పేపర్స్ ఇచ్చారు. మేము ఆఫీస్కి పోతే అట్లా ఎట్లుంటది, అట్లా కలవదు. మాకు ఇద్దరు పేరు మీద చేస్తా అన్నారు. ఇద్దరు పేరు మీద ఎందుకు చేయలేదు? సగం మాఫీ అయినా కానీ ఇప్పుడు నేను కట్టిన పైసలు నాకు వద్దు, నాకు పేపర్లు కావాలని నేను డిమాండ్ చేసిన. చూద్దాం, 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు బ్రాంచ్ మేనేజర్ ఉన్నట్టు, ఒకసారి ఫోన్ చేద్దాం. మరి వాళ్ళు ఏం చెప్తారు. హలో బ్రదర్, నమస్తే. నేను మన కర్తవ్యం న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఇది ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు, ఏది అంబేద్కర్ నగర్ సంబంధించిన పెరక శారద. ఇది ఏమైంది బ్రదర్? ఇష్యూ ఏంది అసలు? వాళ్ళ
వాళ్ళ భర్త ఆ. అప్లికెంట్ ఆ, ఇద్దరు అప్లికెంట్ల మెయిన్ గా మన ఆయన మల్లేశం ఆయన పేరు గుర్తుకొస్తలేదు. ఆ, వాళ్ళ భర్త ఆ, ఎవరైతే ఆయనకు ఇన్సూరెన్స్ ఉన్నది. ఆ, ఓకేనా, ఆయన పేరు మీదే ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేసారు. అప్పుడు ఆయన పేరు మీదే ఇన్సూరెన్స్ ఇచ్చారు. అమౌంట్ కూడా ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ కడిగేసి మనకు estimate తీసుకున్నారు. ఆ, కాకపోతే చనిపోవడం వల్ల ఆయన కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టింది ఏది ఈఎంఐ. మనం కూడా ఓకే. ఆపర్చునిటీ చెప్పేసి మనం కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. ఒక 3 నెలలు సమయం ఇచ్చినాం. ఓకే, ఫోన్ కట్ అయింది మళ్ళీ. హలో బ్రదర్, కట్ అయింది. వినబడుతుందా? అనుకోకుండా కట్ అయినట్టుంది. అంటే ఆ, ఇప్పుడు ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఈమె చనిపోవడం వల్ల ఇన్సూరెన్స్ అనేది అప్లికేబుల్ కాదు సార్. అది మీ మేడం లేదు, మీకుంది. చెప్పండి. ఇన్కమ్ హోల్డర్ లేదు కాబట్టి మీకుంది సార్. ఆ, అది మీ పేరు అని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇచ్చిన. అయితే మరి ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఈయన పేరు మీద మీరు చేసారు అని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు లోన్ శాంక్షన్ చేసేటప్పుడు ఇద్దరు పేరు మీద చేస్తారు కదా? అయితే మీరు ఒకసారి చెప్పండి. హౌసింగ్ లోన్ సంబంధించి ఒకసారి బయట కూడా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏ రకంగా ఉంటుంది పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకోండి. బ్రదర్, ఇప్పుడు ఇన్సూరెన్స్ సంబంధించి నాకు బయట తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఆల్రెడీ నిన్న మొన్న ఒక వార్త కూడా చేసిన, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఇదే చేస్తున్నా. లోన్లు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆల్రెడీ చెప్తారు ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తామని చెప్తారు. అయినా అప్లికెంట్ పేరు పైన మొత్తం లోన్ అనేది శాంక్షన్ అయింది కదా, శారద అనే పేరు పైన. మొత్తం ఆమె పేరు మీద శాంక్షన్ అయింది కదా, ఇన్సూరెన్స్ కూడా ఆమె పేరు మీదనే ఉండాలి కదా? లేదు, మా రూల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇన్కమ్ అంటే పేమెంట్ కట్టగలిగే కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఇన్సూరెన్స్ అనేది. అయినా మీరు ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ లోన్ తీసుకున్నప్పుడు చెప్తారు కదా బ్రదర్, ఇద్దరు పేరు మీద చేస్తామని చెప్తారు. వాళ్ళకి చెప్పినట్టే కదా ఇద్దరు పేరు మీద లోన్ ఇన్సూరెన్స్ చేస్తామని. చెప్పేదేనండి, చెప్పండి. ఉంది అని చెప్పారు, ఒకరి పేరు మీదే ఉందని ఎక్స్ప్లెయిన్ చేశారు మా వాళ్ళు. దానికి సంబంధించిన చెప్పండి, చెప్పలేదు. ఏం చెప్పారు నీకు? ఇద్దరు పేరు మీద వేస్తాడు, క్యాండిడేట్ లేడు, 3 నెలలకే ఊకున్నాడు ఆయన డ్యూటీకి. నాకు ఇన్సూరెన్స్ పేపర్లు ఇంటికి రాలేదు. ఆయన ఇద్దరు పేరు మీద వేస్తాను ఇంట్లో కూర్చొని వచ్చి మరి 3 రోజులలో 4 రోజులలోనే డబ్బులు నాకు అప్పటికి ఆమెకు చెక్ వచ్చేదా కాగమన్నా కానీ ఆగలే. నా చెక్ ఉన్నది, సేవింగ్ అకౌంట్ చెక్ ఉన్నది అని చెప్పేసి చెక్ తీసుకొని ఇప్పుడు నాకు పైసలు వేసి నన్ను అన్యాయం చేసింది. వింటున్నావా బ్రదర్? ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆఫీస్కి రండి, పూర్తిగా ఇన్ఫర్మేషన్. ఆఫీస్ కాదు బ్రదర్, నేను చెప్తున్నా, నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఏ కంపెనీలోనైనా లోన్ తీసుకున్నారు అనుకో, ఏదైతే అప్లికెంట్స్ ఉంటారో ఇద్దరి పైన కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది చేస్తామని చెప్తున్నారు. నేను మీ 5 స్టార్ ఫైనాన్స్ దానికోసం కూడా తెలుసుకున్నా, వేరే ఫైనాన్స్ దానికోసం కూడా తెలుసుకున్నాకనే మీకు కాల్ చేసిన. డాక్యుమెంట్ తో సహా ప్రూఫ్స్ అన్ని ఆమె పేరు మీదనే ఉన్నాయి బ్రదర్. నేను మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళను అట్లా కాదు బ్రదర్, సరే మీరు ప్రొవైడ్ చేస్తారు ఓకే, వాళ్ళను ఇష్టానుసారంగా తిట్టిర్రట. లోన్ కట్టాలని చెప్పి మొన్న 4 ఎవరు వచ్చారట, ఇష్టానుసారంగా తిట్టిరట. వాళ్ళ వైఫ్ చనిపోయింది, ఆ పాప ఒక్కతున్నది. అది తిట్టుడు కరెక్ట్ కాదు కదా. అది ఎవరు తిట్టిరు అనేది మీరు ఆఫీస్కి రండి, ఎవరు పిలిపించారు, ఎవరు తిట్టిరు అనేది ఏం ఇప్పుడు బ్రదర్ కస్టమర్ కూడా చెప్పారు బ్రదర్, చెప్పండి. ఆ పర్సన్ కూడా తీసుకురండి, మీరు తీసుకురండి. ఎవరు తిట్టారు, ఏం గురించి ఏం మాట్లాడారు, నోటీస్ ఇచ్చినా ఖచ్చితంగా డబ్బులు కట్టాలి, కట్టకపోతే ఇల్లుకు తాళం వేస్తాము. ఇంకొక ఆయనేమో చెప్పి కూడా చాలా రోజులు అవుతుంది. చెప్పండి. ఏం మాట్లాడారో అది పూర్తిగా మీరు 100% మా కూడా చెప్పు. వాళ్ళ కలెక్షన్ లో ఎవరెవరు వచ్చారో వాళ్ళని కూడా మనం పిలిపిద్దాం మా ఆఫీస్ దాకా. సరే బ్రదర్, సరే, ఇది ఇంతవరకు కరెక్ట్. కానీ ఇన్సూరెన్స్ మాత్రం క్లెయిమ్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు మీరు ఫస్ట్ ఏదైతే లోన్ తీసుకునేటప్పుడు క్లారిటీగా చెప్పాలి, లోన్ శాంక్షన్ అయ్యేటప్పుడు చెప్పాలి. ప్రతి దాంట్లో ఎక్కడ లోన్ తీసుకున్నా గానీ బ్రదర్ చెప్పలేదు అన్నదానికి ఏమన్నా మీరు ఒక మాట సమానం చెప్పగలుగుతారా? చెప్పలేదని ఎట్లా చెప్పగలుగుతారు బ్రదర్? నేను ఒక 100 మందితో చెప్పిస్తా. లోన్ ఇచ్చేటప్పుడు ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తారని నేను ఒక 100 మందితో చెప్పిస్తా. ఎన్ని సంవత్సరాలలో చెప్పియాలి? మెయిన్ అప్లికెంట్ అంటే ఎవరైతే అట్లా కాదు. ఇప్పుడు లోన్ అనేది ఈమె పేరు మీద ఉన్నప్పుడు లోను ఇన్సూరెన్స్ ఈయన అన్ని ప్రతి ఒక్కటి ఈమె పేరు మీద కావాలి. సరే మీరు కట్టేటోళ్ళు ఒకళ్ళు అదని చెప్తారు కదా, ఏదైతే అప్లికెంట్ అప్లికెంట్ పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. హలో, చెప్పండి. మీరు అన్నారు కదా, కేవలం మీరు బ్రదర్ మీరు చేసింది ఏంటంటే, నేను ఒక మాట చెప్తా, చెప్పండి. మీరన్నది ఏంటంటే డాక్యుమెంట్ ఆమె పేరు మీద ఉన్నది, ఆమె పేరు మీద లోన్ చేసారు,
ఆమెకి ఇన్సూరెన్స్ పెడితే బాగుండు అని చెప్పేసి అదే పెట్టాలి కదా, రూల్ అదే కదా అని మాట్లాడుతున్నారు. చెప్పండి. పరశురాములు ఇప్పుడు ఆయన పేరు పరశురాములే కదా, ఆ, పరశురాములు అనేటి ఆయన పేరు మీద కాకుండా వాళ్ళ మేడం పేరు మీద ఇన్సూరెన్స్ పెడితే రేపు పొద్దుగాల ఒకవేళ ఆమె కాకుండా ఈయన అంటే ఇప్పుడు సపోజ్ ఒక అట్లా కాదు బ్రదర్, మీరు చెప్తారు, మీరు చెప్పేది ఏంటంటే మీరు 1% పైన మేము ఇన్సూరెన్స్ చేస్తామని చెప్తారు. అట్లా చేసుడు కరెక్ట్ కాదు కదా. ఆరమని చెప్ ఒక 5 స్టార్ లా ఎక్కడ కూడా ఇద్దరు పేరు మీద లోన్ ఇన్సూరెన్స్ లేదు. ఎన్ని లోన్లు ఉన్న లోన్లు అన్ని మీరు డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేస్తా, ఉన్న లోన్ డీటెయిల్స్ కూడా అన్ని మరి వీళ్ళు చెప్తారు కదా, వాళ్ళు బాగా చెప్తారు కదా, ఆ రోజు ఇద్దరు పేరు మీద చేస్తా అని చెప్పి. ఆయన ఎవరు మీ ఇప్పుడు భరత్ రెడ్డి అంటే ఆయన ఎవరు ఉన్నారా? ఆయన ఇంటికి వచ్చి చెప్పిండట కదా, ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తా అని చెప్పిండట కదా. ఒకసారి ఆయన లైన్ లో తీసుకొని ఒకసారి చెప్పిండు. చెప్పిండు ఆయన వాళ్ళు చెప్తున్నారు కదా, బాగా చెప్తా ఇంట్లోనే నా ఇంట్లోనే వచ్చి కూర్చొని వచ్చి చెప్పిండు. వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచన చేసి మాట్లాడతారా, ఇప్పుడు మా సైడ్ ఆలోచన చేసి? బ్రదర్, నేను అందరి సైడ్ ఆలోచన చేసి మాట్లాడతా. నాకు తెలిసిన మిత్రులు కూడా లోన్లు తీసుకున్నారు, చెప్తున్నా విను. నాకు తెలిసిన ఒక్క నిమిషం హలో బ్రదర్, ఇప్పుడు వాళ్ళ సైడే ఆలోచన చేసి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. నేను కాబట్టి ఒక్క నిమిషం మీరైనా మాట్లాడండి. చెప్పు. ఆపద జరిగింది కాబట్టి వాళ్ళ సైడ్ 100% మనం మాట్లాడాలి. నేను కూడా మాట్లాడతాను. బయట వ్యక్తి లాగా ఆలోచన చేసి ఒక ఎంప్లాయ్ లాగా కాకుండా ఒక మానవత్వం కొద్ది వాళ్ళ సైడ్ 100% ఆలోచన చేసి నేను కూడా మాట్లాడగలుగుతాను. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మేము ఎంతో మాట్లాడినా అక్కడ ఉన్న రూల్ ప్రకారమే మేము పోగలుగుతాం, కానీ రూల్ కాదని చెప్పేసి మేము వేరే ఏమన్నా మాట్లాడడానికి ఆప్షన్ ఉంటుందా? మేమేమన్నా వాళ్ళ పై స్థాయిలకు మేమేమన్నా వేరే అదనంగా మాట్లాడి వాళ్ళకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే మనకు రూల్ తీసేసి అంటే లేదు వాళ్ళు పెట్టిన రూల్. సరే, ఇప్పుడు మీ రూల్స్ కోసం మీరు చెప్తారు కదా బ్రదర్, ఆ భరత్ రెడ్డి అనేటైనా ఒకసారి అడుగుర్రి, మీరు తెలుసుకోర్రి. మీరు కల్పించి చెప్తారు, మీరు సృష్టించి చెప్తున్నారు, నేను చెప్తలేను. మీరు ఆ భరత్ రెడ్డి అనేటైనా ఇంటికి వచ్చి చెప్పిండట, ఒకసారి ఆయన కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుర్రి. అదే విషయం చెప్తున్నా, ఆ భరత్ రెడ్డి అనే వ్యక్తి ఫైనాన్స్ నుంచి బంద్ చేసి ఒక మినిమం 1.5 year అయితే. ఇప్పుడు మరి ఏం చేద్దాం చెప్పు, మరి ఆయన బంద్ చేస్తే మనం ఏం చేద్దాం? నేను ఒక సంస్థలా పనిచేసుకుంటూ ఆయనను పర్సనల్ గా నేను కూడా అడుగుతా. అసలు మీరు ఎక్కువ మాట్లాడడానికి, మీరు ఎక్కువ టైట్ చేయడానికి అధికారం ఉంటుంది. నేను ఏం చెప్తున్నా తెలుసా, ఆ రోజు వాళ్ళు లోన్ కు ప్రొసీడ్ కావడానికి బలమైన కారణం ఏంటంటే ఆ భరత్ రెడ్డి అనే క్యాండిడేట్ ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తున్నాము, మీకు లోన్ వస్తాయని చెప్పి ఇంటికి వచ్చి మరీ చెప్పిపోయినట. 2,000 రూపాయలు ఏమో తీసుకున్నట, అందుకోసమే వాళ్ళు ప్రొసీడ్ కూడా అయ్యారట. ఇప్పుడు ఇన్సూరెన్స్ పేపర్లు ఇచ్చిన ఆ రోజు ఎవరికి అక్కడ మన వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఉన్న పెద్ద మనుషులను ఒక 2 తీసుకుని వచ్చింది. ఒక డాక్యుమెంట్ ఇచ్చిన, ఇన్సూరెన్స్ పేపర్లు ఇచ్చిన, అన్ని ఇచ్చి సమాధానం చెప్పిన. ఆ పేపర్లు మీరు ఒకసారి తీసుకోండి, దాని మీద కూడా ఒక సిగ్నేచర్ తీసుకున్నాము. దాని మీద కూడా ఏముందో మీరు ఒకసారి చదువు. మీరు సరే, నేను చదువుతా బ్రదర్. మీరేమంటారు అంటే ఆయన ఫేక్ చేసిండు, ఆయన ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ అని చెప్పిండు అని చెప్పి మీరు అన్నారు. కాకపోతే మాకు ఇక్కడ సంతకాలు పెట్టే కంటే ముందు కూడా ఆ పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టినప్పుడు కూడా క్లియర్ గా ఒకసారి మీరు వాళ్ళు అడగాలి. ఈయన చెప్పలేదు అంటే ఆయన మిస్టేక్ అనుకున్నాం. వీళ్ళు అడగలేదంటే కూడా ఆయన మిస్టేకేనా? వీళ్ళు చెప్పే ఆయన చెప్పిన తర్వాతనే వీళ్ళు చెప్తారు కదా, ఆయన ఇట్లా చెప్పినదే మేము అది చేసినామని అంటారు కదా. సరే, ఇప్పుడు ఆయన సంతకాలు దాని మీద ఉన్న రూల్ ప్రకారం మరి మీరు చదివి రాదు. ఇప్పుడు బ్రదర్ సరే ఒకటి చెప్పండి, ఇప్పుడు వీళ్ళను లోన్ శాంక్షన్ చేసేటప్పుడు సంతకాలు పెట్టించుకుంటారు కదా, ఆ సంతకాలు పెట్టించుకున్నప్పుడు మీరు 5 స్టార్ ఆఫీస్ తీసుకెళ్ళిరా? అప్పుడు ఇద్దరికి వీళ్ళ భార్య భర్తలకు అందరికి ఎక్స్ప్లెనేషన్ చేసిరా మీరు? ఏం చేశారు, ఏమని చెప్పారు? భరత్ రెడ్డి నేను ఏదన్నా తర్వాత చెప్తాను మీకు అని. ఆఫీసులో నాకు ఈటే కానీ ఎవరు కానీ నాకు ఏం చెప్పలే, ఓన్లీ సంతకాలు పెట్టించుకొని 3 రోజులలో నా చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని పైసలు నా అకౌంట్ లో వేసేసిండు. తర్వాత నాకు కలవలే క్యాండిడేట్ నీ కంటిన్యూగా పైసలు కట్టినాక నన్ను ఎందుకు అడుగుతారు? కరెక్ట్ కట్టావో ముచ్చట కాదు సార్. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కానప్పుడు ఆయన అడిగితే ఏమన్నాడు, ఆగమాన్ చేసిండు, మిమ్మల్ని ఏదో బోర్లేసిండు అని మీరు అంటున్నారు. నేను ఒప్పుకుంటా, కాకపోతే అది ఆయన తీసామా మీరు తీసామా? ఇది సరే. ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తావు అంటే నాకు ఆ భరత్ రెడ్డి అనేటైనాను చెప్పండి చెప్పండి మీకు టైం ఇస్తే నేను కూడా మీరు మాట్లాడేది చెప్పండి. సార్ ఇప్పుడు పరిశ్రమ సార్ ఏమంటుందంటే ఆయన వచ్చింది ఏంటంటే నాకు ఆనాడు ఆగమానం చేసిండు, నన్ను తీసుకొని సంతకాలు పెట్టించిండు, నాకు ఏం చెప్పకుండా క్లియర్ గా ఏం చెప్పకుండా 2 రోజుల పైసలు కొట్టేసిండు అని మాట్లాడుతున్నారు. తర్వాత ఆయన కలిసిందంటే కలవలేదు అంటున్నారు. మరి ఇన్ని రోజులు అవుతుంది సార్, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంది లోన్ తీసుకుని. అంటే సరే మీకు ఆపద జరిగిందని చెప్పి వచ్చి అడుగుతారు తప్ప మరి అంతకంటే ముందు
మరి ఒక 4 రోజులకు 5 రోజులకు మరి మళ్ళా ఈ భరత్ రెడ్డి అనే వ్యక్తి రెస్పాండ్ అయితలేడు. మరి ఏమైంది అని చెప్పేసి మీరు తెల్లారి ఫస్ట్ ఈఎంఐకో సెకండ్ ఈఎంఐకో లేదంటే పైసలు పడే తెల్లారో ఆఫీస్కి వచ్చి మరి నాకు ఈ పైసలు కిన్ని పడ్డాయి ఇంత పడ్డాయి ఏమై కటింగ్ అయినాయి ఇన్సూరెన్స్ ఎందుకు పట్టుకురు దేనికి ఎంత పట్టుకురు ఇన్సూరెన్స్ ఎవరి పేరు మీద ఉన్నది ఎవరికి వర్తిస్తుంది దేనికి వర్తిస్తుంది మనకి ఇన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తారు కొంచెం అన్న ఇంత ఆలోచన చేసి అంటే ఇప్పుడు బ్రదర్ సరే నువ్వు అంటున్నావు కరెక్ట్ మీ రూల్స్ ప్రకారం నువ్వు చెప్తున్నావు నీ బాధ నువ్వు చెప్తున్నావు నువ్వు నీ ప్రాబ్లం నువ్వు చెప్తున్నావు వాళ్ళకు ఒక క్యాండిడేట్ చెప్పిండు కాబట్టి నమ్మి సంతకాలు పెట్టిరు నమ్మి సంతకాలు పెట్టి వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ పడి సరే ఆ పర్సన్ ఉంటాడు కదా అని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళు అడగలేరు అని అంటే ఒకటి చెప్పండి వాళ్ళు అడగలేరు అని అంటే సరే వాళ్ళ పొరపాటు అది వాళ్ళు అడగలేరు వాళ్ళ పొరపాటు మరి ఆ క్యాండిడేట్ చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళు చదువుకోలేరు బ్రదర్ వాళ్ళు చదువుకోలేరు వాళ్ళకి ఏది తెలియదు లోన్ వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకుని లోన్ వచ్చింది అప్పులు కట్టుకుంటున్నామని వాళ్ళు అనుకున్నారు మీరు గట్ల కాదు బ్రదర్ మీరైతే చెప్పాల్సిందే డీటెయిల్స్ ఉంటాయి కదా ఏమైనా చేస్తారా చనిపోయినప్పుడు కూడా రాలేదు. ఆయన ఇప్పుడు భరత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫేక్ క్యాండిడేట్ అనుకుందాం సపోజ్ ఫేక్ క్యాండిడేట్ అట్లా మరి మీ ఫేక్ క్యాండిడేట్ మీ దాంట్లో ఎట్లా పెట్టుకుంటారు చెప్పిన అంటున్నాడు అట్లా కాదు బ్రదర్ సరే లోన్లు అందరు తీసుకుంటారు బ్రదర్ ఇగో ఇప్పుడు ఆ పర్సన్ అనేట ఆయన నీకు ఇప్పుడు నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పుడు నేను నెగిటివ్ క్రియేట్ చేస్తే సరే ఇప్పుడు దీని ప్రాబ్లం ఏంది బ్రదర్ ఇప్పుడు ఒకసారి చెప్పండి బ్రదర్ మా ఎంప్లాయ్ అన్నప్పుడు మంచి చేసిండు మంచోడు ఆయన మాట్లాంటి వ్యక్తి కాదు అని అంటే నువ్వు నమ్ముతావా ఇప్పుడు సరే ఇప్పుడు తప్పు జరిగింది బ్రదర్ తప్పు జరిగింది అని అంటున్నావు కాబట్టి ఆ తప్పు జరిగిన విషయంలోనే మాట్లాడుతాను నేను ఇప్పుడు శారద పేరు మీదనే ఇల్లు డాక్యుమెంట్ ఉంది ఒకటి శారద పేరు మీదనే లోన్ డాక్యుమెంట్ అన్ని డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ కూడా ఈమె పేరు మీదనే మరి ఇప్పుడు నోటీస్ కూడా శారద పేరు మీదనే వచ్చింది కదా నేను ఏమంటున్నా బ్రదర్ మీకేమో ఇగో నేను చెప్పేది మీరు ఆలోచన చేసుకుని అర్థం చేసుకుంటా చేసుకోండి లేదు అంటే నేను పేపర్ ప్రూఫ్లలో పేపర్ డాక్యుమెంట్లు కూడా అన్ని మళ్ళీ మీకు కూడా ప్రింట్అవుట్ తీసి ఇవ్వమంటే కూడా తీసిస్తా మీరు ఏ రకంగానైనా రిసీవ్ చేసుకోండి నేను ఏమంటున్నా వర్షన్ మొత్తం మీరు చెప్తారు ఓకే మీ వర్షన్ ఒకటి చెప్తున్నా వినండి ఒక నిమిషం ఆ లోన్ అమౌంట్ ఆయనకు మాఫీ కాకుండా ఒకవేళ లోన్ అమౌంట్ ఆయనకి క్లియర్ చేసుకున్నా నాకేమన్నా వస్తుందా నాకేమన్నా సరే ఇప్పుడు మీరు చెప్తారు మీ ప్రాబ్లం మీరు చెప్తారు బ్రదర్ ఓకే మీ ప్రాబ్లం మీరు మొత్తం మీరు చెప్పుకుంటూ వస్తారు కానీ లోన్ చేసేటప్పుడు వాళ్ళకు ఆఫీస్ పిలిపించుకొని మీరు సంతకాలు తీసుకునేటప్పుడు సరే ఆ మధ్యలో ఉన్న ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ తరపున కాకుండా మీ ఆఫీస్ పిలిపించుకొని మీరైతే స్పష్టంగానైతే చెప్పాల్సింది అవసరం మీకు ఉంటుంది కంపెనీ అనే బాధ్యత ఆ కంపెనీ లక్షణాలు ఉంటాయి కదా చెప్పలేదన్న దానికి వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా చెప్పలేదన్న దానికి మీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా బ్రదర్ ఉంటది దాంట్లో మాట వాయిస్ రికార్డ్ అవుతుందా సీసీ ఫుటేజ్ పెద్ద పెద్ద సంస్థల్లో వాయిస్ రికార్డులు ఎందుకైతే బ్రదర్ రోడ్ల మీద ఉన్నట్టు వాయిస్ రికార్డులు అవుతున్నాయి వాయిస్ రికార్డులు అయితే ఎందుకైతే బ్రదర్ సీసీ ఫుటేజ్ లో వాయిస్ రికార్డులు అయితే కావా మీరే తెలుసుకోండి మరి ఒకసారి సీసీ ఫుటేజ్ లో వాయిస్ రికార్డ్ కాదని మీరే చెప్తారు బ్రదర్ ఏ సీసీ అంటే పెట్టుకున్న దాన్ని బట్టి దాని కెపాసిటీ బట్టి ఉంటాయి సీసీ ఫుటేజ్ లో రికార్డు కావని మీరు అంటారు కదా ఆ తప్పు ముచ్చట రికార్డు అనేది కంపల్సరీ అయితే వాయిస్ రికార్డు సరే మీరు అన్నదానికి ఓకే ఇప్పుడు సంస్థల వాయిస్ రికార్డ్ అనే ఆప్షన్ లేదు అని నేను ఇప్పుడు క్లియర్ గా మీకు చెప్తున్నాను మీరు ఉన్నదా అనుకుంటున్నారు కానీ అది ఉన్నదా లేదా మనకైతే మీకు తెలుసు కావచ్చు నాకైతే తెలియదు ఇక్కడ ఉన్నదానికైతే ఆ ఆప్షన్ లేదు మొత్తం మీదనైతే ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించింది ఇది ఎంత వరకు తీసుకెళ్తారు మరి వీళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారా మరి చేయరా న్యాయం చేసేది క్లియర్ గా మీకు అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాను అంటే ఇప్పుడు మీరు ఏంటంటే మీ వర్షన్ ఏంటంటే మేము క్లెయిమ్ చేయము ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ లోనే మీరు ఉన్నారు అంతే కదా నేనేం చెప్తా ముచ్చట అంతే మీరు డైరెక్ట్ చెప్పేది అదే ఉంది కదా బ్రదర్ ఇంతసేపు చెప్పింది అంతా ఇప్పుడు డైరెక్ట్ అదే ఉంది డైరెక్ట్ ఒకటి బ్రదర్ చెప్పండి నేను ఏమంటున్నా నేను నా దగ్గర కూడా ఆ విషయం ఏది మన ఈ వీళ్ళ కేసు సంబంధించి ఆ లీగల్ గా పోయింది ఏది 4 EMI లో 5 EMI లో అయినాయట పెండింగ్ ఇప్పుడు అడ్వకేట్ దగ్గర పోయింది ఆ అడ్వకేట్ డీటెయిల్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తా లేదు అంటే మీ డీటెయిల్స్ వాళ్ళకన్నా అడ్వకేట్ ఆయన పేరు యాసిన్ అని ఉంటది ఆయన నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తా సరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంకేమైనా సజెషన్ కావాలంటే కూడా తీసుకోరి ఖచ్చితంగా నేను ఆయన పరిశ్రమలు అనేట ఆయన కూడా చెప్పిన సార్ ఏ సమస్యకు ఏ పరిష్కారం ఉన్నా మనం చేయగలుగుతాం సార్ కాకపోతే మన రూల్ అయ్యేకాడికి చేస్తాం కానీ మనము దాన్ని రూల్ అయితే మనం అగనెస్ట్ గా మార్చి చేయరాదు కదా సార్ అని చెప్పేసి కూడా నేను చెప్పిన ఎందుకంటే ఎంప్లాయ్ గా చేసుడు అనేది ముఖ్యం కాదు బయట సమాజం గురించి ఆలోచన చేస్తున్నాం ఎంప్లాయ్ అనేది ఇలా చేస్తాం రేపు బంద్ చేస్తాం ఇంకో దాంట్లో చేస్తాం ఇంకో ఫైనాన్స్ లో చేస్తాం ఇంకేమైనా వేరే ఫైనాన్స్ లో ఫస్ట్ చెప్తారు కదా బ్రదర్ ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తున్నాం అని చెప్పి ఫైనాన్స్ లో వేరే దాంట్లో లోన్ తీసుకునే దాంట్లో ఒక్కసారి నాకు దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా ఎవరి దగ్గర చేసిరు ఏ ఫైనాన్స్ చేసిరు
మరి వాళ్ళ రూల్ ఏంది మన రూల్ ఏంది ఇది కూడా ఒకసారి మీరు వాళ్ళకి చెప్పండి. ఆ. 5 స్టార్ల ఇద్దరు అప్లికెంట్ల అందరికి కాకుండా అట్లా ఇలా చేస్తున్నట్ట అని చెప్పేసి మీరు కూడా ఒక మాట అడుగురి, ఇబ్బంది ఏం లేదు. సరే బ్రదర్, అయితే నేను చెప్తా వినండి. నేను రేపు మీకు అప్డేట్ చెప్తా, మీరు చూడుర్రి. వేరే ఇన్సూరెన్స్ వేరే ఫైనాన్స్లలో లోన్ తీసుకుంటే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్తారు. ఇన్సూరెన్స్ వేసిన తర్వాతనే నీకు ఇంకో వీడియో కూడా పంపిస్తా, చూసుకో. ఇన్సూరెన్స్ ఇద్దరి పేరు మీద వేసిన తర్వాతనే మేము లోన్ శాంక్షన్ చేస్తామన్న వీడియో నీకు పంపిస్తే ఒకసారి చూసుకో. చూస్తున్నాం కదా, ఇట్లా ప్రైవేట్ ఫైనాన్సర్లు అయితే ఫస్ట్ ఒక రకంగా చెప్తారు, లోన్ తీసుకునేదాకా ఒక రకంగా చెప్పి లోన్ తీసుకున్న తర్వాత ఈ రకంగా ఈ అమాయకమైన పేద ప్రజలను అయితే రక్తాన్ని అయితే పిండిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఫస్ట్ లోన్ తీసుకునేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇన్సూరెన్స్ ఇద్దరి పైన క్లెయిమ్ చేస్తాము, ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామని చెప్పినట. తీరా చూస్తే ఇప్పుడు లాస్ట్ వరకు అయితే ఆమె ఏదైతే లోను ఎవరి పేరు మీద ఉందో శారద అని ఆమెకు హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోతే ఆ ఇంటి దగ్గరకు వచ్చి కనీసం చూడకుండా ఇప్పుడు కంపల్సరీ లోన్ కట్టాలి అని వాళ్ళ హస్బెండ్ పేరు ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ పైన లోన్ ఈఎంఐ కడుతున్నారో వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తారు. కానీ ఆ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద చెయ్యమని చెప్పి అయితే 5 స్టార్ యాజమాన్యం అయితే చెప్తుంది. చూస్తున్నాం కదా, ఇట్లా అమాయకమైన పేద ప్రజల ప్రాణాలను పిండిస్తున్న ఈ ప్రైవేట్ ఫైనాన్స్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అమాయకమైన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేమైతే నిన్న కూడా చేసినాము. మన కర్తవ్యం ఛానల్ సిద్దిపేట చిన్నకోట మండలం మాచపూర్లో ఒక స్టోరీ చేసినాం, ఇప్పుడు సిద్దిపేటలో కూడా చేస్తున్నాం. ఇట్లా ఏదైతే లోన్లు తీసుకొని అవసరం ఉందని లోన్ తీసుకుంటారో ప్రజలు వాళ్ళకు పూర్తి డీటెయిల్స్ అప్పచెప్పి వాళ్లకు ఎట్లా ఏదైనా జరిగితే ఇట్లా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతాయి, అది ఒకరి పేరు మీద క్లెయిమ్ అవుతాయి లేదా ఇద్దరు పేరు మీద క్లెయిమ్ అవుతాయి అని చెప్పి పూర్తి వివరణ ఇచ్చిన తర్వాతనే ఇట్లా లోన్లు చేయరు. ఇట్లా అమాయకమైన ప్రజలతో ప్రాణాలతోనైతే చెలగాటలు ఆడొద్దని చెప్పి అయితే మేమైతే కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.